హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒంటిమిట్టలో ఉన్న ఈ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ ఒంటిమిట్ట రామాలయము కడప నుంచి రాజంపేట వెళ్ళే హైవేలో రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మనం హైవే మీద ఉన్నాము. ఇక్కడ ఒంటిమిట్ట అనేది 1 కిలోమీటర్ అన్నమాట. సో ఈ ఒంటిమిట్ట అనేది చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. ఇది రాముల వారిది. ఇది క్రీస్తు శకం 1356లో నిర్మించారని చెప్పి అక్కడ ఆలయం లోపల ఉన్న శిలాశాసనాల్లో రాసి ఉందన్నమాట. సో ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు మరియు మట్లి రాజులు 3 దశలుగా ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి శిలాశాసనాల్లో ఉంది. ఈ ఆలయంలో 3 ప్రధాన గోపురాలు ఉన్నాయన్నమాట. సో మెయిన్ గోపురం ఎత్తు వచ్చి 160 అడుగులు అన్నమాట. సో చాలా ఎత్తైన గోపురం ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పురాతనమైనది మాట ఆలయం వచ్చేటోడికి. నెక్స్ట్ ఇక్కడ ఈ రాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవిని ఒకే శిల మీద చెక్కారన్నమాట. సో ఈ 3 విగ్రహాలు కలిపి ఒక శిల మీద ఉంటాయి. సో అందువల్ల దీన్ని ఏకశిలా నగరం అని చెప్పి అంటారు అన్నమాట. సో ఏదని ఏకశిలా నగరం అంటారు. అంతేకాకుండా ఈ ఆలయం లోపల ఆంజనేయ స్వామి ఉండడమాట. ఆంజనేయ స్వామి విగ్రహం అనేది గుడి లోపల ఉండదు. సో ఆంజనేయ స్వామి లేని మొట్టమొదటి రామాలయం భారతదేశం ఇది ఒక్కటే ఉంది. సో గుడి అయితే చాలా పురాతనమైనది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ప్రజెంట్ మనం కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, ఇదే కోదండరామస్వామి వారి ఆలయం. సో మనం ప్రజెంట్ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చాము. సో బండిని పార్క్ చేసి లోపలికి వెళ్ళి లోపలంతా విజిట్ చేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. సో ప్రజెంట్ ఈ ఆలయాన్ని టీటీడీ నిర్వహిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన నిధులన్నీ కూడా టీటీడీ వాళ్ళే సమకూరుస్తున్నారు. ఆలయాన్ని అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన ఈ రాముల వారికే ఆ పుస్తకాన్ని అంకితం చేశాడనమాట. అంత పురాతనమైనది ఈ దేవస్థానము. మనం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తున్నాము. ఇదే మెయిన్ ముఖద్వారం అన్నమాట. ఈ గోపురం ఎత్తు 160 అడుగులు అంట. సో చాలా ఎత్తైన గోపురం మాట ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శిల్పాలు ఇవన్నీ కూడా. సో ఈ లోపల ఈ మండపాన్ని విజయనగర రాజులు నిర్మించారంట. సో అందువల్ల లోపల ఉన్నదంతా విజయనగర రాజుల శైలిలో ఉన్నాయి ఈ శిల్పాలు చెక్కడం ఇదంతా కూడాను. సో మండపం అయితే చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది టెంపుల్ అయితేనే. సో ఈ ఆలయాన్ని 3 దశల కింద నిర్మించారంట. సో ఈ మండపం వచ్చేటోడికి విజయనగర రాజులు నిర్మించారు. సో ఆ కాలం నాటి ఈ శిల్పకళా నైపుణ్యం అంతా ఈ లోపల కనిపిస్తుంది ఈ మండపంలో.
ఫ్రెండ్స్, ఈ గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురాలు 3 ఉంటాయి ఆలయానికి. సో ఈ గోపురాలు వచ్చేటప్పటికి చోళ రాజులు నిర్మించారన్నమాట. సో అందువల్ల ఈ శిల్పాలన్నీ కూడా చోళ పద్ధతిలో ఉన్నాయి. సో ఇవి శిల్ప నైపుణ్యం అంతా కూడా చోళ పద్ధతిలో ఉంది. సో మొత్తం రామాయణం, భాగవతానికి సంబంధించిన బొమ్మలని ఈ గోపురం మీద చెక్కారన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా చెక్కారు శిల్పాలని. చోళ పద్ధతిలో చెక్కారన్నమాట. చోళులు నిర్మించారు గోపురాలని. ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ దీన్ని ఆంధ్ర భద్రాచలం అని పిలుస్తున్నారు అన్నమాట. సో శ్రీరామనవమి ఉత్సవాలు ఈ ఒంటిమిట్టలోనే జరుపుతున్నారు ప్రజెంట్. సో చాలామంది భక్తులు శ్రీరామనవమి టైంలో వస్తున్నారు. మీకు ఇవి కనిపిస్తున్నాయి, ఇవే శిలాఫలకాలు అన్నమాట. 1356లో నిర్మించినట్టు ఈ శిలాఫలకాల మీద రాసింది శాసనాలు. సో దూరంగా రథం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఉత్సవాల టైంలో ఆ రథం మీద రాముల వారిని ఊరేగిస్తారు అన్నమాట. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ దూరం నుంచి వచ్చిన భక్తుల కోసం అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. సో ఆలయం పక్కనే అన్నప్రసాదం కౌంటర్ కూడా ఉందన్నమాట. సో మీరు మధ్యాహ్నం టైంకల్లా ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ మీకు అన్నప్రసాదం కూడా పెడతారన్నమాట. చూస్తున్నారు కదా, అన్నప్రసాద కేంద్రం అని చెప్పి. సో దూరం నుంచి వచ్చే భక్తుల కోసం ఇక్కడ అన్నప్రసాదాన్ని కూడా సౌకర్యం కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి దర్శించండి. చాలా పురాతనమైన దేవాలయం.